హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం కిచెన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు డబుల్ కా మీఠా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ డబుల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసేసుకోవాలి. ఇలా నెయ్యి హీట్ అవ్వగానే అందులో కిస్మిస్ వేసుకొని వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో మీకు జీడిపప్పు, కిస్మిస్, బాదం మీకు నచ్చినవి వేసేసుకోవచ్చు. ఇలా కిస్మిస్ వేగడం పూర్తవగానే అందులోనే మనం జీడిపప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం బ్రెడ్ని ఇలా కట్ చేసేసుకొని వేపుకోవాలి. చాలా వరకు బ్రెడ్ బార్డర్లో ఉన్న బ్రౌన్ కలర్ని కూడా కట్ చేసేస్తారు, కానీ మనం ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బ్రెడ్ని వేపుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్స్ని వేపుకోవాలి. నెక్స్ట్ షుగర్ని మనం సిరప్ చేసుకుందాం. మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ తీసుకోండి. నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను, అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో యాలకుల్ని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. యాలకుల పౌడర్ని అందులో వేసేసుకోవాలి. ఇలా పంచదార పాకంలో యాలకుల పౌడర్ని వేసుకోవాలి. పంచదార పాకం మరి ఎక్కువ కాదు, తీగ పాకం కూడా కాదు, స్టిక్కీగా వస్తే చాలు. అండ్ ఇందులో మనం బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ అన్నిటిని వేసేసుకొని కలిపేసుకోవాలి. పాకం కరెక్ట్గా వచ్చింది చూసుకొని బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఇందులో పాలు వేసేసుకోవాలి. ఈ పాలు వేడి చేసి చల్లార్చిన పాలను వేసేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాం, ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నా నేను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, అది మీకు ఆప్షనల్ అండి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. అండ్ ఇందులో మనం కోవా యూజ్ చేస్తున్నాం. ఈ కోవా వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ కోవాలో కొంచెం పాలు వేసేసి కలిపేసుకొని వేసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఫైనల్లీ మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.